చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. చిన్న మామిడికాయ ముక్కలు, టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. నేను ఎట్లా చేసినానో ప్రాసెస్ చూడండి, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే 5 మామిడికాయలను తీసుకున్నా, వాటిని శుభ్రంగా కడిగి ఇట్లా తడి లేకుండా అయితే తుడిచి పెట్టుకుంటున్నా. తర్వాత అయితే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. అసలు ఎండాకాలం అంటేనే మామిడికాయ చట్నీ అనేది అయితే గుర్తుకొస్తుంది కదా ప్రతి ఒక్కరికి. ఎండాకాలం అని కాదు, ఏ సీజన్కి సంబంధించిన ఫ్రూట్స్ కానీ, ఏమైనా కాయలు కానీ, ఏదైనా కానీ ఏ సీజన్కి సంబంధించింది ఆ సీజన్లోనే తినాలి, మళ్ళీ దొరకవు తర్వాత. అందుకే నేను ఎట్లా ప్రిపేర్ చేస్తున్నా చూసి మీరు కూడా ట్రై చేయండి, ఎవరికైనా నచ్చితే ఈ వీడియో. నేను స్పెసిఫిక్గా కొలతలు అయితే ఏం వాడలేదు ఫ్రెండ్స్. మామూలుగా మనం కూర వేసుకుంటాం కదా, అట్లా మామూలుగానే ట్రై చేద్దాం అన్నట్టు చేసిన. కానీ అన్నీ సరిపోయినాయి మంచిగా. టేస్ట్ మాత్రం మస్తు బాగుంది. ఈ ముక్కలు కట్ చేసి చిన్న క్లిప్ తీసిన కానీ ఈ ముక్కలు కట్ చేయడానికినే నాకు దాదాపు 1 గంట సేపు పట్టింది. అంత చిన్న కట్ చేసిన. ఈ చిన్న కట్ చేయడం వల్లనేమో ఇంకా పులుపు టేస్ట్ అవన్నీ ఇంకా బాగున్నాయి. ముక్కలకు కూడా అయితే అసలు తడి అయితే తలగనియద్దు. ఎంత తడి తలగకుండా ఉంటే, ఎంత చేతులు తలగకుండా ఉంటే అన్ని రోజులు అయితే ఎక్కువ నిల్వ ఉంటుంది. నెక్స్ట్ అయితే ఒక బాండి పెట్టుకున్నా, అందులో కొన్ని మెంతులు, జీలకర్ర, ఆవాలు అయితే వేపుతున్నా. మనం ఏ పచ్చడి పెట్టాలన్నా కానీ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే జీలకర్ర మెంతుల పొడి, జీలకర్ర ఆవాల పొడే కదా. జీలకర్ర ఆవాల కన్నా ఆవాలు మెంతులు అయితే ఎక్కువ వాడతారు. నేను కూడా ఇక్కడ జీలకర్ర ఆవాలు మెంతులు అయితే 3 మిక్స్ చేస్తున్నా. బాగా వేగినాక అయితే మిక్సీ పట్టాలి. అంతలోపు మెంతులు ఆవాల స్మెల్ అయితే వేగినాక అయితే సూపర్ అనిపిస్తుంది. ఎవరికైనా నచ్చిందేమో, నాకైతే బాగా నచ్చుతుంది. మీకు కూడా ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి. మిక్సీ పట్టే కన్నా ముందు అయితే మళ్ళీ బాండి పెట్టుకున్నా, ఎందుకంటే నూనె పోసుకొని పోపు పెట్టుకోవాలి, అంతవరకు నూనె అవుతుంది కదా అని. ఆ నూనె ఆగే లోపు అయితే ఎల్లిపాయలు ఒలుస్తున్నా. ఈ ఎల్లిపాయలు అయితే గట్టిగా ఉన్నాయి, ఎంత తీసినా అని వస్తలేవు. ఇంకా అట్లనో ఇట్లనో దండాడి కొన్ని అయితే పోపులోకి పోల్చినాం, కొన్ని అయితే కచ్చపచ్చ దంచనీకి తీసి పెట్టినాం. అంతలోపు అయితే నూనె ఆగింది. అందులో కొంచెం పసుపు, మిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, ఇంకా మినపప్పు, ఇవన్నీ పోపు గింజలు అయితే వేసుకున్నాం. తర్వాత మనం ఒలిచిపెట్టుకున్న ఎల్లిపాయలు వేసుకున్నాం. ఏ పచ్చడి పెట్టుకున్నా కానీ పోపు అయితే ఫస్ట్ పెట్టాలి, ఎందుకంటే ఆ పోపు చల్లారిన తర్వాతనే ఆ ముక్కలు ఉన్న పచ్చడి అన్న ఏమైనా కలుపుకోవాలి కదా. అందుకే ఫస్ట్ అయితే పోపు పెట్టుకుంటున్నా. పోపు అయితే రెడీ అయింది, ఆ చల్లారిన దాకా అయితే వెయిట్ చేయాలి. అంతలోపు ఇక్కడ జీలకర్ర మెంతుల పొడి అయితే మిక్సీ పట్టుకుంటున్నా. పొడి కూడా రెడీ అయిపోయింది. ఇవన్నీ ఇక్కడైతే మిక్సింగ్ చేసుకోవాలి. కారం, ఉప్పు, మనం పట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి, కచ్చపచ్చి దంచుకున్న ఎల్లిపాయలు, అవన్నీ అయితే కలుపుకోవాలి. ఇక్కడ ఎల్లిపాయలు కూడా మిక్సీ పట్టవచ్చు, కానీ కొంచెం రోటీతో దంచితేనే టేస్ట్ అనిపిస్తుంది అని దంచుతున్నా. ఇంకా దంచినది అయిపోయిన తర్వాత మన అందాదా కొంచెం అయితే కారం, ఉప్పు, ఇక్కడ మిక్సీ పట్టుకున్న మెంతుల పొడి అవన్నీ వేయాలి. అవన్నీ నేను అందాదా చొప్పున వేసుకుంటున్నా, సరిపోయినాయి టేస్ట్కి మాత్రం. అన్నీ వేసుకొని బాగా మిక్సింగ్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అయితే పక్కకు పెట్టుకోవాలి. ఎందుకంటే మామిడికాయలు ఉన్న నీరంతా కొంచెం ఈ మిరపొడికి వీటన్నింటికి ఊరుతుంది, మంచిగా అవుతుంది పచ్చడి. చూడండి బాగా కలుపుతున్నా. నేను ఎక్కడ కూడా చేతులు వాడలేదు, చేతులు వాడితే చట్నీ ఎక్కువ తొందర ఖరాబ్ అవుతుంది. ఇంకా నెల కాకుండా ఇంకా 2-3 నెలలు ఈ చిన్న ముక్కల పచ్చడి కావాలనుకుంటే కూడా ఒక టిప్ ఏంటంటే, ఆ ముక్కలని ఒక అరగంట సేపు అయితే ఎండబెట్టాలి. అట్లా వాటర్ శాతం అయితే అస్సలు ఉండదు కదా, అప్పుడు ఇంకా ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. ఇది నేను కొంచెమే కదా, కొన్ని రోజులకే కదా అన్నట్టు అప్పటికప్పుడే కలుపుకున్నా. నేను తీసుకున్న మామిడికాయలలో కొన్ని స్వీట్ మామిడికాయలు ఉన్నాయి, కొన్ని ఏమో ఇంకా పుల్లగా ఉన్న మామిడికాయలు కూడా ఉన్నాయి. ఈ 2 వేస్తే కవర్ అవుతాయి అని 2 కలిపేసిన. లాస్ట్కి అయితే కలిపి ఇట్లా అయిన తర్వాత అయితే ఒక 10 నిమిషాలు అయితే పక్కకి తీసి పెట్టుకున్నా. అంతవరకు అయితే నేను ఏ చట్నీ డబ్బాలోకి పెట్టుకుంటా కదా, ఆ డబ్బా అయితే కడిగి తుడిచి కొద్దిసేపు ఎండలో పెట్టిన ఆరనికి. నాకు ఈ పచ్చడి అంత పర్ఫెక్ట్గా రాదు, కానీ నేను ఈ వ్లాగ్లో ఈరోజు ఈ పని చేసిన అని చూపిస్తున్నా అంతే. డబ్బా కడిగి పక్కకి పెట్టుకున్నంత వరకు ఒక 10 నిమిషాలు అయితే అయింది. 10 నిమిషాలు అయిన తర్వాత చట్నీ వచ్చి చూస్తే ఇట్లా మంచిగా మామిడికాయలు ఉన్న నీరు మొత్తం ఇట్లా ఇంకి ఏది కలపకుండానే మంచిగా కారం, ఉప్పు అవన్నీ అయితే పట్టుకున్నాయి ముక్కకు. ఇప్పుడైతే పోపు కూడా చల్లారింది, ఆ పోపుని అయితే ఇందులో కలుపుకోవాలి. ఇంకా ఆ పోపు మొత్తం కలుపుకొని చట్నీ అయితే ప్రిపేర్ అవుతుంది. వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే. ఇంకా లాస్ట్కి మిగిలింది ఉంటుంది కదా మనం గిన్నెల, అందులో అన్నం వేసుకొని తినడమే, ఇంకేం లేదు.
ఫైనల్గా మామిడికాయ ముక్కల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మొత్తం చట్నీ డబ్బాలోకి ఎట్టిన తర్వాత ఆ గిన్నెలో అయితే అన్నం కలుపుకొని తింటున్నాం. ఫస్ట్ మా చిక్కికి ఎట్టిన, తర్వాత కెమెరామ్యాన్కి ఎట్టిన, తర్వాత నేను తింటున్నా. టేస్ట్ అయితే సూపర్ ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.